పాపని ఐసీయూలో చేర్చాము. అద్వితని ఇన్ఫెక్షన్ అనేసరికి తగ్గట్లేదు 1 month నుంచి. అపోలో హాస్పిటల్ నెల్లూరుది ఐసీయూ. మేము ఇంకా తినలేదు. సాయంత్రం 5 అయింది టైము. పాపని చూసాము. పాప ఇప్పుడే వాంతి చేసుకున్నదంట. బట్టలు మార్చాలనేసి పిలిచారు మమ్మల్ని. మేము తినే రెస్టారెంట్లో ఉండేవాళ్ళం వచ్చేసాం బట్టలు మారుద్దామని. సో ఇప్పుడు వెళ్ళి తినాలి. ప్రజెంట్ పొజిషన్ అయితే అది. యాక్చువల్గా పాప అట్లా ఇప్పుడే వాంతింగ్ అయింది. మేము రెస్టారెంట్కి వెళ్ళామా, రెస్టారెంట్కి వెళ్ళేసి ఆర్డర్ పెట్టే టైంకి కవిత వాంతి చేసుకున్నది. బట్టలు మార్చాలి, కారులో ఉన్నాయి బట్టలు అనేసరికి మేము వచ్చేసాం. వచ్చేసి పాపకి బట్టలు చేంజ్ చేసి ఏం కావాలంటే టాయ్స్ కావాలని అడిగింది. పోయి టాయ్స్ ప్లస్ మేము ఏదైనా తినేసి వచ్చేస్తాం. 1 day ఉండాలా, 2 days ఉండాలా, 3 days ఉండాలనేది ఇంకా చెప్పలేదు వాళ్ళు. జస్ట్ అబ్జర్వేషన్లో ఉంచుతాము. ఎందుకంటే 25 days నుంచి ఫీవర్ వచ్చిపోతూ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ ఏమో ఉంటుంది పోతుంది, వస్తుంది పోతుంది. 1-2 days అబ్జర్వేషన్లో ఉండి ఏదో చేశారు, ఏదేదో పొగ పెట్టారు, ఏదేదో ఇంజక్షన్లు ఇస్తున్నారు చేతికి ఇలా పెట్టేసి. ప్రాబ్లం ఏం లేదు, అబ్జర్వేషన్లో ఉంచేసి పంపిస్తాము 1-2 days తర్వాత అన్నారు. కేర్ఫుల్గా ఉండాలి కిడ్స్ విషయంలో. ఎందుకంటే మా కావల్లో ఏమవుతుందంటే ఫీవర్ వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు ప్రతిసారి తీసుకెళ్తాం ఒక హాస్పిటల్కి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పట్టుకొనేసి పారాసిటమాల్ 3 ml 3.5 ml ఏమని ఇచ్చేస్తారు అంతే. ఇంకా జస్ట్ అదే ఇంక ప్రతిసారి వాళ్ళని నమ్ముకొని మనం అదే విధంగా ఉంటున్నాం అనుకోండి, సడన్గా పెద్దదేదో వస్తే రిస్క్ అయిపోద్ది. అందుకనే ఈరోజు మార్నింగ్ ఫీవర్ రాగానే వచ్చేసాం హడావిడిగా. వస్తే వీళ్ళు ఉంచమని చెప్పారు. సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. దీని రిలేటెడ్ కూడా చెప్తాను మీకు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే దాన్ని క్లెయిమ్ చేశాను, క్యాష్లెస్ ట్రీట్మెంట్. అది ఎంతవరకు అవుద్దో లేదు తెలియదు. దాని రిలేటెడ్ కూడా నేను ఫేస్ చేసింది కూడా చెప్తాను ఈ వీడియోలో. ఎందుకంటే ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా క్లెయిమ్ చేయాలనేది నేను ఈరోజు ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాను. అది అవుతుందా లేదా, ఆ ప్రాసెస్ ఏంటనేది మీకు చెప్తాను. సో ప్రజెంట్ వెళ్ళేసి తినేసి వస్తాము. అంతా లా చేస్తున్నాను విఆర్ లా కాలేజీలో ఇక్కడే. సో అసైన్మెంట్స్ రాయాలి ఫస్ట్ ఇయర్. సో అసైన్మెంట్కి సంబంధించి రాసుకొని వచ్చాను, అది సబ్మిట్ చేద్దామని. మొత్తం 5 అసైన్మెంట్లు. అసైన్మెంట్ సబ్మిట్ చేద్దామని వస్తే ఇంక పాప దగ్గర 1:30 అయింది. 1:30 దాకా ఉంటుంది కాలేజు అన్నారు. సో అది కూడా వేస్ట్ అయింది. ఇంక సో మళ్ళీ మండే రావాలి, లేదా మండే దాకా ఇక్కడే ఉంటే మండే సబ్మిట్ చేసి వెళ్తాం. ఇది పొజిషను. దాంతోపాటుగా ఇది కూడా చూపించాలి. ఇది కూడా ఈరోజు అన్నీ. సో ఇదైతే హ్యాపీ న్యూస్ అండి. ఇది నేను సో పాప అక్కడ ఐసీయూలో ఉంది కాబట్టి నేనేం చేశానంటే ఈ మధ్యలో నేను కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది, నాకు స్పైన్ ఇష్యూ ఉంది. ఆ స్పైన్ ఇష్యూకి సంబంధించి నాకు కూడా ఎంఆర్ఐ స్కాన్ ఒకటి, ఎక్స్రే ఒకటి తీయించాను. తీయించిన తర్వాత డాక్టర్ ఏం చెప్పాడంటే ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు. దట్ ఈజ్ వెరీ హ్యాపీ. నాకు దాని మీద స్ట్రెస్ అయి ఉన్నాను అనమాట. ఈ మధ్య లాస్ట్ 10 days నుంచి జిమ్ చేస్తున్నాను, లాస్ట్ 1 month నుంచి. ఒక సెకండ్. నాకు కొంచెం పెయిన్ అనిపిస్తే కొంతమంది సజెస్ట్ చేశారు, ఇంత పొడుగుండే వాళ్ళకి స్పైన్ ఇష్యూలు ఉంటాయి, స్పైన్ ఇష్యూలు ఉంటాయి, ఆ స్పైన్ ఇష్యూ ఉందేమో చెక్ చేసుకోండి అన్నారు. ఈరోజు నాకు కొంచెం టైం దొరికేసరికి చెక్ చేయించాను, ఏమీ లేదు, టెన్షన్ పడుతున్నారు. అది కూడా హ్యాపీ. పాప ఒకటే హ్యాపీగా అయిపోతే ఇబ్బంది లేదు. బాగా డల్గా ఉంది, అది ఒకటే భయం వేస్తుంది. డన్. కవిత ఉంది అక్కడ. మేము వచ్చిన తర్వాత కవిత కొంతసేపు పడుకునేలాగా ఒక రూమ్ తీసుకునేది ఒకటి అరేంజ్ చేయాలి. ఎందుకంటే కవితకి ఇబ్బందిగా అంతసేపు కూర్చోవాలంటే పాప కూడా. మేముండి కవితని రెస్ట్ తీసుకోమని చెప్తాం. ప్లస్ మేము ఇంటికి వెళ్ళి ఏమైనా బట్టలు కావాలంటే తీసుకురావాలి, మళ్ళీ కావాలకి వెళ్ళేసి వచ్చి. సో ప్రజెంట్ మేము తినేసి వస్తాం. సో మీకు ఇన్సూరెన్స్ గురించి చెప్తాం. మనకి ఇన్సూరెన్స్ మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి 3 hours పైన అయింది. యాక్చువల్గా వాడు ఏం చెప్పాడంటే, నేను తీసుకున్న ఇన్సూరెన్స్ వాడు 3 hours లోపల అప్రూవ్ అవుద్దో లేదు చెప్తాము, మోస్ట్లీ అప్రూవ్ అవుద్ది, లేదంటే లేదని చెప్తామన్నారు. నాకు 3 hours 3.5 hours అయింది. ఇంతవరకు దాంట్లో అప్డేట్ ఏమి ఇవ్వలేదు. అదొక్కటే నాకు అర్థం కావట్లా. ఫస్ట్ టైం కదా మనం క్లెయిమ్ చేయడం. చెప్తా ఆ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఎలా జరగద్ది, ఆ ట్రీట్మెంట్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్ వాడికి కాల్ చేసి చెప్తాను. 2 డీల్ చేస్తా ఉన్నా, ఇన్సూరెన్స్ ఒకటి ఇది ఒకటి. అది ఎంత అమౌంట్ అవుద్ది, పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ పక్కన పెడితే ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి క్లెయిమ్ చేస్తున్నాము. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుద్దో లేదు కూడా తెలియదు ఎలాంటిదని. వాడు ఏమంటాడు తెలుసా, ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు దయచేసి చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోండి. నేను షాక్ అయ్యా. ఫీవర్ వచ్చింది, అడ్మిట్ అవ్వమన్నాడు డాక్టర్. అంటే సీజనల్ ఫీవరా, నార్మల్ ఫీవరా, ఇంకొక ఫీవర్ అని అడుగుతున్నాడు. ఇన్ని ఫీవర్లు ఉంటాయా? నాకు షాకు. అంటే సీజనల్ ఫీవర్ అయితే క్లెయిమ్ అవ్వదంట,
ఎందుకంటే ఎక్కువ వచ్చే సీజనల్ ఫీవర్లు కాబట్టి. సో వాడికి అనుకూలంగానే ఉంటాయి అన్నీ. కాబట్టి దాని తగ్గట్టుగా సెలక్షన్ చేసేటప్పుడు నీట్గా సెలెక్ట్ చేసుకోండి. నాది వచ్చరికి 1 crore పాలసీ నాది. ఏదైనా అయితే 1 crore వరకు ఇన్సూరెన్స్ వస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్. ఇది క్లెయిమ్ అవుద్ది అన్నట్టుగా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ చెప్పింది. చూస్తాం, మీకు అన్ని అప్డేట్స్ క్లియర్గా చెప్తాను, ట్రాన్స్పరెంట్గా చెప్తాను ఏమైంది ఏంటి. మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ కూడా లాస్ట్లో ఒక 3-4 minutes వీడియో లెంత్ అయినా చాలామందికి యూజ్ అవుతుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ సబ్మిట్ చేసేటప్పుడు టెన్షన్ లేకుండా ఏం చేయాలి, నేనేం చేశానో క్లియర్గా చెప్తాను ఫస్ట్ టైం కాబట్టి. ఓకేనా? తినేసి వస్తాం. తినేది ఎక్కడ తినాలి, ఎందాక కృతంగా రెస్టారెంట్ అనేది ఆ రెస్టారెంట్కి పోయి కూర్చున్నాం, వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళాలా, ఈ చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉన్నాం. ఇది చూపిరండి, మనం ఆ సైడ్ చూపించు. ఇది వచ్చేసరికి ఓన్లీ నెల్లూరు పిల్లకాయలకి మాత్రమే మెమరీస్ అనమాట. ఇవి చాలా మెమరీస్. ఇది చిల్డ్రన్స్ పార్క్ అనమాట. ఇక్కడ చదువుకున్న ప్రతి పిల్లడు సాయంత్రం చాలాసార్లు ఈవినింగ్ టైమ్స్ వచ్చేసి ఇక్కడ ఈ స్కేటింగ్ దగ్గర పిల్లకాయలు స్కేటింగ్ చేస్తూ ఉంటారు. ఆ స్కేటింగ్ చూస్తుంటారు. దాంతోపాటుగా అక్కడ ఈ పార్క్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు. రెగ్యులర్గా 100,000 మంది వస్తూ ఉంటారు. ఒకప్పుడు నేనున్నప్పుడు ఇక్కడ డిగ్రీ చదివేటప్పుడు ₹2 టికెట్, ఇప్పుడు ₹10 ఉన్నట్టుంది టికెట్. చిల్డ్రన్స్ పార్క్ ఆ మెమరీస్ మామూలు మెమరీస్ కాదు. ఇది వచ్చేసరికి ఆదిత్య డిగ్రీ కాలేజు. ఇది ఎందుకంటే దీనికి ముందు పక్కే నేను డిగ్రీ చేసేటప్పుడు నేను రూమ్లో రెంట్ తీసుకొని అన్నం వండుకొని అక్కడ తింటా ఉండేది. ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా చూపిరా, ఇక్కడ సిపిఎం పార్టీ ఆఫీస్ ఉంటుంది. ఇవన్నీ మెమరీస్. ఇది పార్టీ ఆఫీస్ చూపించి, ఇది ఒక పార్టీ ఆఫీసు. ఈ సిపిఎం పార్టీ ఆఫీసు ఇప్పుడు బిల్డింగ్ ఉంది, అప్పుడు రేకుల షీట్ లాగా ఉండేది. దాంట్లో క్యారమ్ బోర్డు ఆడుతూ ఉంటుంది నేను డిగ్రీ చేసేటప్పుడు. ఇక్కడ ఈ రూమ్ ఉండేది కాబట్టి ఈ సైడు ఇక్కడ సిపిఎం పార్టీ ఆఫీసులో సిపిఎం వాళ్ళతో కలిసి నేను సిపిఎం వాళ్ళతో తిరిగే ఉన్నప్పుడు కలిసి క్యారమ్ బోర్డులో ఆడుకుంటూ ఉండేది. మామూలు మెమరీస్ కదా ఇవన్నీ. ఈ ముత్తుకూరు రోడ్లో, ఈ అరుణాచపురంలో, వీటన్నిటిలో బేబసమైన మెమరీస్ ఉన్నాయి. అంటే ఈ బ్రిడ్జి కొత్తగా కట్టారు, అంతకుముందు బ్రిడ్జి లేదండి. ఈ బ్రిడ్జి లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఓపెన్ అయినట్టుంది. దీనివల్ల కొంచెం ట్రాఫిక్ తగ్గింది ఈ ముత్తుకూరు గేట్ దగ్గర, లేకుంటే హెవీ ట్రాఫిక్ ఉండేది. సో అది ఏదో నెల్లూరుది గుర్తుకొచ్చి చెప్తా ఉన్నాను. ఇక్కడ మన ఒక మెస్ ఉండేది, భారతీయ మెస్ అని ఒకటి ఉంటుంది ఈ ఏరియాలో, రామలింగపురంలో. మామూలుగా ఉండదు భారతీయ మెస్సులో. ఆమ్లెట్, ఒక ఆంటీ కూర్చొని ఉంటుంది. ఆంటీ స్మైల్తో బాగా అందరిని పలకరిస్తూ ఉంటుంది. భారతి మెస్ పేరు. సో అవి చాలామందికి గుర్తుంటే కామెంట్ చేయండి మీరు కూడా. ఇవన్నీ నెల్లూరులో పాపకు కూడా క్యూర్ అయిపోతే, అది క్యూర్ 100% క్యూర్ అయితే ప్రాబ్లం లేదు. తలకాయ నొప్పి ఏంటంటే ఇక్కడ జ్వరం తగ్గిన తర్వాత వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళగానే ఒక 5-6 రోజుల తర్వాత జ్వరం వస్తుంది ఫుల్గా. ఆ జలుబు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడైనా 2-3 months నుంచి పాపని నేను ఒక పింక్ వీడియో చూసారా, పింక్ కలర్ ఇష్టం పాపకని. ఆ వీడియో చేసినప్పటి నుంచి వస్తూ పోతానే ఉంది. ఇట్లా హాస్పిటల్కి 2-3 సార్లు తీసుకువచ్చాము, తగ్గిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వస్తుంది. సో ఇది రిస్కీ అనేసి డాక్టర్ని అడగగానే ఆయన అడ్మిట్ చేయండి, కొంచెం తేడాగా కనపడుతుంది, ప్రతిసారి వచ్చిపోవడం అనేది బాగాలేదు, మనం చాలా సిరపులు వాడాం కదా, ఎందుకు ఇట్లా అవుతుంది అనేది చూద్దాము అబ్జర్వేషన్లు అన్నారు. అందుకు జాయిన్ చేసాం. నేను ఇచ్చే సలహా కూడా అంతే, కిడ్స్ రిలేటెడ్గా మనం బతికేదే వాళ్ళ కోసం. కిడ్స్ విషయంలో చిన్నది వచ్చినా కూడా సాధ్యమైనంత వరకు కొంచెం మంచి హాస్పిటల్కే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సొప్పైనా పర్లేదు, ఎందుకంటే అది సడన్గా డేంజర్ అయిపోతాయంట కిడ్స్కి. అది వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు మా బాబుది హార్ట్ బీట్ కూడా ఎక్కువ కొట్టుకుంటుంది, ఎందుకంటే టెన్షన్ పడుతుంది. ఆ వాంతింగ్ అవ్వడం వల్ల వీటి వల్ల భయపడుతుంది పాప. ఏంటి అంతే, పిల్లకాయలు మనం జాగ్రత్తగా ఉండాలి. అదొక్కటే నేను ఇచ్చే సలహా. అది యాక్చువల్గా దాన్ని అది ఆ పింక్ కలర్ స్వెటర్ది చాలా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను నేను. ఆల్మోస్ట్ అది చాలా వ్యూస్ వచ్చింది, 50 లక్షలు ఎంత వ్యూస్ వచ్చింది. కానీ అది పట్టలేదు సైజు. నేను ఇక రివర్స్ ఇచ్చే ఓపిక లేక ఏముంది, టైట్ అయింది అది. హాయ్ మేడం, బాగున్నారా? మీ హెల్త్ బాగుందా మేడం? చాలా బాగా ఆడారు మీరు, ప్రెగ్నెంట్ అయినా కానీ చాలా బాగా ఆడారు. చాలా గుడ్ లక్ మేడం. మా థ్యాంక్స్ అమ్మా. చూపిస్తాను నిజంగానే, ఇది వీడియో యూట్యూబ్లో పెడతా. చెప్పండి. జోష్నా గారు హాయ్. హాయ్ చెప్పండి. ఇది ఫస్ట్ క్రై నెల్లూరులో. ఎక్కడ, ఏ ఏరియా అనేది? దర్గా మెట్టు దగ్గర, పెద్దదిలేండి. బిల్ అయిందనా? ఏంటి చూపించాను. ఓకే, నన్ను చూపిస్తాను. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. చూడండి నీతి, ఫస్ట్ క్రైడ్లో తీసుకున్నావు కదా. అందుకే బొమ్మలు తెచ్చింది అప్పటికి.
అవి ఇష్టం పిల్లకాయలకి ఎవరికైనా డాక్టర్ కిట్ నవ్వుతారు కదరా ఎవరైనా అంతే. ఇంకా ఇది ఒక అరగంట తర్వాత మళ్ళీ మామూలు అయిపోద్ది. పింక్ డ్రెస్ యాక్చువల్గా ఏం తెలుసా, ఇవన్నీ తీసుకుంటుంటే వాళ్ళు నన్ను గుర్తుపెట్టి లాస్ట్ టైం పింక్ స్వెటర్ తీసుకొని పోయారు కదా సార్, ఆ వీడియో చూసాం సార్ అంటారు వాళ్ళందరూ ఓనరు. అదితా అప్పుడు పింక్ స్వెటర్ తెచ్చా కదా, అదే షాప్లో తెచ్చింది ఇవి. ఏం లేదు ఓపెన్ చేయకపోతే. సో ఈ ప్రస్తుతానికి టెస్ట్ చేసిన దాని ప్రకారం మల్టీ ఇన్ఫెక్షన్ అని చెప్పారంట. థ్రోట్లో ఇంకో చోట ఎక్కడ షుకు ఇన్ఫెక్షన్, స్టమక్ థ్రోట్లో ఇన్ఫెక్షన్ అంట. ఇప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్ ఉందనేమని టెస్ట్ చేశారు, ఇంకా రిపోర్ట్స్ రాలేదు. ఎవరికి వేస్తావు షూస్? ఎవరికి వేస్తున్నానా? ఫస్ట్ ఎవరికి వేస్తావు? అది సో పాప ఇప్పుడే తినేసి ఏదో మాటలు చెప్తా ఉంది. అవి యాక్చువల్గా లాస్ట్ టైం మేము వచ్చిన దానికంటే కూడా అన్ని రిపోర్ట్లో బ్లడ్ రిపోర్ట్లో ఉండే అన్నీ కూడా లాస్ట్ టైం బాగున్నాయి. ఇప్పుడు ఇంకా క్రిటికల్గా తయారైనాయి, తక్కువ ఉన్నాయి అన్నీ. లాస్ట్ టైం కంటే కూడా ఎక్కువ తగ్గాయి అన్నీ ఉండాల్సిన దానికంటే. సో అందుకని డాక్టర్లు నాకు తెలిసి రేపు కూడా ఎల్లుండి కూడా ఉండమనేటట్టే ఉన్నారు. చూస్తున్నాం. నేను ఇంకా వచ్చాను, ఇంకా డ్రెస్ కూడా మార్చుకోలేదు. యాక్చువల్గా ఏంటంటే కవిత వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఉండి కవితని రమ్మంటే కవిత ఏమో నేను పోలేను, ఒక పాపను వదిలేసి అనేసి కవిత బాధపడతా. కవిత ఉండిపోయింది ఇక్కడే. కవిత పాప బెడ్ మీద పడుకొని ఉన్నారు. నేను ఇక్కడ ఈ పార్కింగ్లో నడుచుకుంటూ ఉన్నాను. అట్లా ఉంది పరిస్థితి. అందరు వెళ్ళారు, మేము ఇద్దరే ఉన్నాము. ఇంకా మా నాన్న మా చెల్లెలు వాళ్ళు కూడా ఫోన్ చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది వాళ్ళ టెన్షన్ వాళ్ళది. ప్రస్తుతానికి ఏమో పాప ఓకే కానీ కొంచెం బాగానే ఉంది, కానీ హార్ట్ బీటు 135 140 ఉంటుంది. అవి టెన్షన్ ఉంటుంది మనం చూసే వాళ్ళకి. అది పరిస్థితి. అప్డేట్ చేస్తా ఏంటనేది సిచ్యువేషను. రేపు మార్నింగ్ డాక్టర్ వచ్చి చెక్ చేసి ఎన్ని రోజులు ఉండాలని చెప్తారంట. ఇన్సూరెన్స్ది ఏమైందంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ అలాగే ఉంటాయి. నాది క్లెయిమ్ అవుతుందో లేదో అసలు ఏంటని తెలీదు. ఫస్ట్ టైం క్లెయిమ్ చేశాను. ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా నేను హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం అనేసి ప్రతి ఒక్కరికి తీసుకుంటే ఎప్పటికీ అది క్లెయిమ్ అప్రూవ్ చేయలేవాడు. అది ఎందుకని తెలియట్లేదు, ఇంకా అప్రూవ్ చేయలే. మీకు చెప్తాను అది ఏంటంటే వాడు మోసమా లేకుంటే మన వైపు నుంచి ఏమైనా మిస్టేక్ ఉంది అనేది క్లియర్గా చెప్తాను. అంతా వాడు అప్డేట్ ఇచ్చిన తర్వాత నేను కీప్ ఆన్ టచ్లో ఉన్నాను. ఇంతవరకు అప్రూవ్ కాలే. 12 ఆల్మోస్ట్ 7-8 అవర్స్ అయింది నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేసి. ఇంకా అప్రూవ్ అయితే కాలే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్కి. చూద్దాం. టైం 10 అయింది. కవితను చూసి నన్ను చూసి వాళ్ళు ఇంకో బెడ్ ఇచ్చి అక్కడ పడుకోండి సార్ అన్నారు. కానీ నేను కవిత పోటీ పడుతున్నాను. నేను ఇక్కడే పడుకుంటా అని. నువ్వు అడిగిపో, అడిగిపోయి పడుకోపో. ఫీవర్ 102.6 ఉంది. అమ్మని చూపించాలా? ఏది అది పడిపోయిందా? నేను పెడతానా? పడిపోయేది ఏంటి అసలు? ఒక్క సెకండ్లో చల్ల వేడిగా, ఇప్పుడే 2 సెకండ్స్ ముందు వేసిపోయింది అమ్మాయి. అంతలోకి అది వేడిగా అయింది. అమ్మ అంతలోకి ఇది వేడిగా అయిపోయిందమ్మా. పొడుకు అద్దుతా. గుడ్ నైట్. నేను కూడా బొజ్జుంటాలే నీ పక్కనే. వద్దా?
నేను ఇంక కావాలి వెళ్తున్నాను బట్టలు తీసుకురావడానికి. ఇప్పుడే కావాలికి వచ్చాము. కావాలికి వచ్చి నేను స్నానం చేసి ఆ తర్వాత కవితకి పాపకి ఒక 2-3 రోజులు ఉన్నటికి బట్టలు తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము అపోలో హాస్పిటల్కి. ఓకే రే, నువ్వు రెడీ అవ్వలేరా? సరేనా? ఓకే. ఫోన్ చేయండి అప్పుడప్పుడు. మీరు ఫోన్ చేస్తున్నాను రా, నేను ఫోన్ చేసిన ఎత్తకపోతుంటే. చేస్తాలే. సరే సరే జాగ్రత్త. సరే సరేనమ్మా, జాగ్రత్త. ఏం కాదు. పిల్ల జాగ్రత్త. అసలు కవిత నువ్వు ఎంత సన్నంగా అయిపోయినంటే ఈ వీడియోలో తెలిసిపోతుంది. ఎట్టందో చూడు, నీకేమో 6th month, కవిత పాప ఏమో ఐసీయూ, ఇంకా నువ్వు డల్లు, పరిస్థితి డల్లు. మొహం పీక్కుపోయింది. కవితకి సపరేట్ బెడ్ ఇప్పించిన రికమెండేషన్ చేసి, అయినా కూడా ఏం లాభం లేదే. పాప తగ్గినప్పుడు నర్సులు ఏమేం చేస్తానని చూస్తూ ఉన్నాం కదా, కానీ ఫీవర్ వచ్చినప్పుడు నాకు మెలకోలేదు. ఇంకా మేము తినేసి వెళ్తాము. వెళ్ళి ఇంకా ఈరోజు రేపు ఉండాల్సి వస్తుంది. మొత్తం 3-4 days పట్టేటట్టుంది ఐసీయూలోనే. నా లైఫ్లో మా ఫ్యామిలీలో ఇంతవరకు పెద్ద హాస్పిటల్కి పోయి ఐసీయూలో ఉన్న ఫ్యామిలీయే లేదు కదా. ఫస్ట్ టైం అద్వితాన్ని ఐసీయూలో చూసాను నేను. ఇంతవరకు ఛాన్సే లేదు మాకు. మీకుందేమో, నాకు అసలు ఐసీయూ అనేది ఫస్ట్ టైం. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఐసీయూకి పోయి నేను కూర్చోవడం ఉండడం అనేది. ఇంకొక రోజు రాకూడదు సామె ఐసీయూలో ఉండేంత రోజు. అది దేవుని కోరుకుంటున్నా. కవిత తినేసి వెళ్ళిపోతాం మేము. మా బాబుకి చూడు, బాబు దగ్గర పెట్టు. బాబుకి చెక్ చేయమ్మా, పొట్ట దగ్గర చెక్ చేయి. మా బాబుకి చెక్ చేస్తున్నావా? డాక్టర్ మేడం, పేషెంట్ డాక్టర్ అయిపోయింది ఇప్పుడు దాకా మూలిగి చిక్కిపోయింది బాబు, చిక్కిపోయింది. ఎక్కడ చెక్ చేస్తున్నావమ్మా? ఎవరున్నారమ్మా? పాప బాబా? పట్ల ఎవరున్నారమ్మా? బాబా అంటావు రోజు. పాపకి ఏం పేరు పెడతావమ్మా? పాప అని పెడతా. ఎట్లా ఉంది పాపకి హెల్త్? బాగాలేదు. ఏం బాగాలేదు నాన్న? అదే పాపకి హెల్త్ ఎలా ఉంది? అది ఏమైంది? జ్వరం వచ్చిందా? నీకు కదా జ్వరం. ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా? ఇంజక్షన్ ఇప్పుడే తగ్గుతుంది మేడం. ఇప్పుడు ఏదో వస్తుంది. అదేంటండి? నలగొట్టాలా? అవన్నీ నిన్న తెచ్చాం మేము. వాటితో ఆడుకుంటుంది ఇప్పుడు. ఇప్పుడు వామిటింగ్ వస్తుందంట. అది ఎందుకండి? ఏం కట్ చేస్తారండి? నెయిల్స్ కట్ చేస్తారా? కట్ చేయండి. అమ్మకి వామిటింగ్ వస్తుందండి. వామిటింగ్ కొంచెం సేపటి క్రితం రూమ్కి షిఫ్ట్ చేశారు. అపోలోలోనే ప్రైవేట్ రూమ్కి షిఫ్ట్ చేశారు. సో ఇప్పుడు 3:15 అయింది. ఈరోజు ప్లస్ రేపు కూడా ఉండాలి. రేపు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. చూడాలి. ఇది 2nd day. చూపిస్తా. ఇది ట్రే, వాంతి అయితే ఇవ్వాల్సిన ట్రే ఆన్ చేసుకోమని చెప్పు. కడగాలమ్మా, కడుగు. చూడు వాటర్ కూడా పోసుకుంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రాగి జావ తాగు. అరే రాగి జావ కొనదర అది? మరేంది డేటు ట్యాగు అన్నీ ఉన్నాయి దాని మీద. అమ్మా ఎన్ని ఇంజక్షన్లు? చెయ్యి మొత్తం అతలా కుతలం చేసి పెట్టారు. ఇప్పుడే బ్లడ్ కూడా వెనక్కి రివర్స్ కొట్టింది. ఇప్పుడు దాకా భయపడిపోయింది పాపం.